కోర్టులో వేస్తే దాని గురించి లేదు, అటు పత్రికలు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వీళ్ళలో మాట్లాడట్లేదు. అంటే రేపు పొద్దున్న ఆంధ్రాకి పూర్తిగా నీళ్లు లేకుండా చేస్తే అప్పుడు హ్యాపీగా వీళ్ళు. ఇప్పుడు ఈ ఏడాది రికార్డు చూడమనండి, పంటలు వరి ఎక్కడెక్కువ పండింది, తెలంగాణ ఆంధ్రాన. చాలు మన బతుకేంటి, మనం ఏం చేస్తున్నాం, ప్రజల్ని మోసం అనేది అర్థమవుతుంది. లెక్క తీయమనండి, తేలిపోతుంది. నెంబర్ 1. రెండవది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిట్లో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంక్షేమము డెవలప్మెంట్ అంటే ఒక లాంగ్ రేంజ్ డెవలప్మెంట్ విజన్ ఉంటుంది. లైక్ పోర్టుల ద్వారా పోర్ట్ సిటీస్ ఒకదానికొకటి హైవేస్కి అనుసంధానం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఎలా వినియోగించుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఇతని ఇండస్ట్రియల్ బుర్ర ఇతంది, వీళ్ళది సాఫ్ట్వేర్ బుర్ర. ఎంతసేపటికి ఒకడికి 25 ఎకరాలు ఇచ్చి పడేస్తే చీప్ అండ్ బెస్ట్కి ఇచ్చేస్తే వాడు 1000 ఉద్యోగాలు ఇస్తాడు, 100 ఉద్యోగాలు ఇస్తాడు. ఈ టైపు వీళ్ళది. ఇతను ఊరకనే డబ్బులు ఎందుకు తగలేయాలి, మనం ఇండస్ట్రీకి ప్లేస్ చూపెడదాం, రా మెటీరియల్ చూపెడదాం, వాడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలా, వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, ప్రోత్సాహకాలు పరిమితంగా ఇవ్వాలన్నది జగన్ యాటిట్యూడ్. అదే సందర్భంలో నీళ్ల మీద అవగాహనలో చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ చాలా పూర్. 30% మార్క్సే వస్తాయి, 35 కూడా రావు దానికి. జగన్మోహన్ రెడ్డి అందులో ఫుల్ ఎక్స్పర్ట్, 100కి 75 మార్కులు వస్తాయి.